కాబట్టి నేను పరలోకంలో దేవుడి పక్కన కూర్చున్నాను, మీకు సందేహం లేదు. నన్ను మీ ఎదురుగుండా సిలువ వేశారు, తిరిగి లేచాను, మీకు సందేహం లేదు. మీకు సందేహం కలగటానికి గల కారణం ఏంటి? నా మీద నమ్మకం లేదా? ఒక చోట అంటాడు, మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా, మీకు ఇంకా నమ్మకం లేదా నా మీద అని అడుగుతాడు. మనం వ్యక్తిగా లాభం ఉన్నవాళ్ళని నమ్ముతాం, డబ్బును నమ్ముతాం, ఉన్నవాళ్ళని నమ్ముతాం, చాలా నమ్ముతాం, కానీ దేవుడిని నమ్మకం. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. బలముగా దేవుడిని నమ్మాలి. ఒకవేళ ఈరోజు సువార్త ఆయన జరగకూడదు అనుకుంటే జరగదు, అది నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు మీరు అందరికీ అర్థమైంది, వర్షం వచ్చినా కూడా దేవుని ఏర్పాటు ఉందని. దేవుడు ఆయన చిత్తాన్ని చూపిస్తాడు, కనపరుస్తాడు, మనకి ప్రతిదీ కనపరుస్తాడు. కాబట్టి మీకు ఇంకా నమ్మిక లేదా నా మీద అంటాడు. ఈ ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు ఒక్కడే. చనిపోయి తిరిగి లేచిన వారు ఎంతో మనం నమ్మిక పెట్టుకున్నాం. చనిపోయి తిరిగి లేచిన వారు ఇంతవరకు ఆయన తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఆయన బైబిల్ ప్రకారం అందరి ఎదుట సిలువేయబడ్డాడు, అందరి ఎదుట చనిపోయాడు, అందరి ఎదుట సమాధి చేయబడ్డాడు, అందరి ఎదుట తిరిగి లేచి తిరిగాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మబడేను అని వాక్యం చదివిస్తూ యేసు ప్రభు చాలా మందికి కనిపించాడు. పౌలు అంటాడు, ఆయన తిరిగి లేచి చాలా మందికి కనిపించాడు, ఎంతో అద్భుతమైన నాకు కనిపించాడు అని పౌలు అన్నాడు. నేను చాలా సార్లు ప్రభువా చాలా మందికి కనిపించేవాడు కదా, నువ్వు చాలా మందికి కనిపించేవాడు కదా ప్రభువా, మరి నాలాంటి పాపకి కూడా ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తావా, నాకు కూడా కనిపిస్తావా అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. నేను కూడా యేసుని చూశాను గట్టిగా. హల్లెలూయా. ఇక్కడతో యేసుని చూశాను. ఈ సామాన్యమైన సంఘము కాదు, సామాన్యమైన సువార్త కాదు. ఈరోజు పెళ్లి చేసిన పాస్టర్ గారు ఇంటికి ఫోన్ చేసి, ఇంత క్రమశిక్షణ గల సంఘము ఎన్ని పెళ్లిళ్ళలో నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. హల్లెలూయా. టైమింగ్స్, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా టైం ప్రకారం మీరు నిలబడమంటే నిలబడ్డారంటే ఎవరిని మాట్లాడకుండా అలా నడిపిస్తున్నారు. నేను అన్నాను, నేను యేసు క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన సేవకుడిని. హల్లెలూయా. అక్షత ఇప్పుడు మీకు చూపించడానికే అక్కడ వర్షం కురిసింది, అక్కడ వర్షంలో తడిచాం. నా దాసుడు ఏంటో చూపించడానికి మీకు ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చా, వాక్యం పూర్తయ్యే వరకు వర్షంలో ఉండి చెప్పడానికి నిర్ణయించుకున్నాను. నేనైతే దేవుడి చిత్తాన్ని పూర్తిగా అనుభవిస్తాను కదా. చాలాసార్లు మా ప్రయాణంలో దారి దొరకని సందర్భాలు, ప్రతిపడి దగ్గర అందరూ ఆగిపోయారు. ప్రభువా మరి మేము ప్రయాణం అయ్యాం, అందరూ ఆగిపోయారు అంటే నువ్వు నడువు అన్నాడు. ఒక చోట అందరూ ఆగిపోయి ఉన్నారు. నేను అడిగాను, ఎందుకు ఆగిపోయారంటే అక్కడ కొంచెం దిగబడిపోయేలా ఉందండి అన్నాడు. మీరందరూ తప్పుకోండి అని చెప్పి నేను నెమ్మదిగా దిగబడిపోతున్న పక్క నుంచి దాటుకుని ఎక్కేశాను. అక్కడ అందరూ ఎలా వచ్చారు నా తర్వాత అందరూ రావడం ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో
నా జీవితంలో చూశా. కాబట్టి ప్రభు నాతో మాట్లాడతారు, కనిపించారు, నడిపిస్తారు, స్థిరపరుస్తారు, బలపరుస్తారు. మొన్నటి దినాన్ని ఒకరోజు ప్రభు నేను వెళ్తాను అన్నారు. ప్రభు ఎందుకు వెళ్తారు మీరు అన్నారు. నేను ఉండాలా అని అడిగారు. మీరు ఉండాలి అన్నా. నేను ఎప్పుడు నీతో ఉండాలని కోరుకుంటున్నావా అని అడిగారు. అవును, ఎప్పుడు నాతో మీరు ఉంటారని కోరుకుంటున్నాను అన్నాను. అయితే నువ్వు సంపూర్ణంగా పౌరులాగా జీవించాలని చెప్పారు. కాబట్టి మనము ఏదైనా దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించాలి. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట, మీకు సందేహములు పుట్టనేలా. మీరు జాగ్రత్తగా మీ హృదయములో సందేహములు పుట్టనేలా. దేవుని చిత్తమైతే తర్వాత సువార్తరాజు వివాహం, తర్వాత యువకుమార్ గారి అమ్మాయి వివాహం, తర్వాత మన పవిత్ర వివాహం. ఈ సంవత్సరం చాలా వివాహాలు ఉంటాయని నేను చెప్పడం జరిగింది. తప్పకుండా దొరుకుతాయి. నేను మాట చెప్పి ఊరుకునే వ్యక్తిని కాదు. ఎన్ని పడి ప్రార్థనలో కూర్చుంటా. కాబట్టి ఈ సంవత్సరం అంతా వివాహాలే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు కుమారాజు గారు భార్య మరియమ్మ గారితో మాట్లాడుతూ, ఎంత అందమైన మందిరాన్ని నేను ఇంతవరకు చూడలేదండి, చాలా బాగుంది అంతటా. చాలా సంతోషం కలిగిందంట ఆవిడ మందిరం చూసి. మరియమ్మ గారితో చెప్పారు. కాబట్టి దేవుడు మనకు చక్కని వాతావరణం, మందిరం, మరి ఎంతో చక్కని కార్యక్రమాలు జరిగిస్తారు. మీరు ఒక విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా గుర్తుపెట్టుకోండి. అసలు మీ హృదయంలో యేసుక్రీస్తుని నమ్మినంతకాలం క్షమాయి సందేహములు కలగకూడదు. ఏం కలగదు? గట్టిగా చెప్పండి. అసలు ఏ విషయంలోని సందేహం కలగకూడదు. తర్వాత వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు ఎవరో తెలుసా? సమాధాన అధిపతి, సమాధాన కర్త. చెప్పాను, మన యేసు వాళ్ళ మీరు వెళ్ళండి, నేను దేవుడితో మాట్లాడిస్తా. ఏ కార్యమైనా మనకు భయం లేదండి, మనం భయపడక్కర్లేదండి. ఒక్క విషయం మీకు చెప్తున్నాను, మీరు యేసుని వెంబడించేవారైతే దేనికి భయపడక్కర్లేదు. జలములలో పడి వెళ్ళినా అది నా మీద పారవు. జలములలో పడి వెళ్ళినా అది నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా నేను వెళ్ళే మార్గము మా యేసుకు తెలుసు. అంటే
నా యేసుకి ఇష్టం లేని మార్గంలో నేను వెళ్ళను. నా యేసుకి ఇష్టం లేని మార్గంలో నేను వెళ్ళను కనుక నాకు ప్రస్తుతం వచ్చే శోధనలన్నీ కూడా నన్ను బంగారంలాగా మార్చటాలు. అలాగే జరిగిపోయింది. అంటే యోగు యేసు మార్గాన్ని విడవలేదు. మీకు అందరికీ అదే చెప్తున్నాను. మీరు ఎవరైనా ఒక్కరైనా ఆ యేసు మార్గాన్ని విడిచిపెడితే మీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషాన్ని పొందుకోలేదు. యేసు మార్గం ఇరుకు, కానీ చాలా సంతోషకరమైన మార్గం అది. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఈ లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి, పరలోకంలో అత్యధికమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి నీకు సమాధానము కలుగునుగాక. సమాధానం అనే మాటకు మీకు అర్థం తెలుసా? సమాధానం అనే మాటకు మీకు ఎవరికి చాలా మందికి అర్థం తెలియదు. చెప్తాను చూడండి. ఒక కుటుంబం ఉంది, 4 పిల్లలు, 2 భార్య భర్తలు, మొత్తం 6. ఒకరోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వారికి ఆహారం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం లేదు. పిల్లలు 4 పాడిపోతున్నారు. పెద్దవాళ్ళు అయితే పాపం తట్టుకుంటారు. ఆ భార్య భర్తలిద్దరూ ప్రార్థన చేయమంటే పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఆహారం లేకపోవడం నీ చిత్తం. ఈరోజు మేము 6 ఉపవాసం ఉండటం నీ చిత్తం. చేస్తారు అలాగా? ఇంటింటికి తిరుగుతారు అన్నం పెట్టమని. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మీరు మీ చిత్తం అయితే మాకు ఆహారం పెట్టండి, లేదంటే ఈ రాత్రి కూడా మేము నీళ్లు తాకి పడుకుంటాం. ఇది మీ చిత్తం. ఆ చిన్న పిల్లలు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. మొత్తం 6 కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. సరిగ్గా 6 గంటలకు ప్రార్థన మొదలు పెట్టారు. 7:30, 8 మధ్యలో ఒకరు తలుపు కొట్టారు. తలుపు కొట్టేటప్పటికి వీరు తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత మొత్తం 6 సంపూర్ణమైన ఆహారము గిన్నెల్లో పట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. ఇదిగో ఆహారం తినండి అమ్మా, పొద్దున్న నుంచి మీరు ఎవరు బయటకు రాలేదు, మీ ఇంట్లో ఆహారం లేదనుకుంటాను, భోజనం చేయలేదు కదా మీరు అన్నారు. ఆవిడెవరు? అన్యురాలు, దేవుళ్ళు లేనటువంటి ఆవిడ. ఆహారం పట్టుకొచ్చింది పిల్లలకి, 6 కూడా. ఇదేంటి అని వీళ్ళు అడిగారు. మాకు ఆహారం లేదని మీకు ఎలా తెలుసు అని అడిగారు. అడిగినప్పుడు మా పిల్లవాడు మీ పిల్లలతో ఆడుకుంటాక 2-3 సార్లు వచ్చాడట. మా పిల్లవాడు మీరు తలుపులు వేసేసుకుని చూశాడు. మా పిల్లవాడు మీ కిటికీ దగ్గర కూర్చున్నాడు. మీరందరూ మాట్లాడుకుంటున్న మాటలు, చేస్తున్న ప్రార్థన మా చిన్న పిల్లవాడు విన్నాడు. ఆ పిల్లవాడిని నా దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా అన్నాడు. ఏంటమ్మా అన్నా? మన పక్కింటి వారు నాతో ఆడుకునే పిల్లలకు వాడికి ఎవరికి అన్నం లేదమ్మా అన్నాడు. వెంటనే నేను వంట చేసి ఈ భోజనం పట్టుకొచ్చాను. హల్లెలూయా. ఆ పిల్లవాడు ద్వారా దేవుడు వారికి భోజనం పెట్టాడు. చాలా అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఈ లోపల మనకు చాలా కంగారు వచ్చేస్తారు. ఆహారం లేకపోతేనే కాదు, ఏదో ఒక రూపంగా ఇంట్లో డబ్బులు ఉండాలి. మనకి డబ్బులు లేకపోతే కూడా కంగారు వస్తారు. 3 రూపాయలప్పుడు కూడా నేను కంగారు పడలేదు. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మీకు సమాధానం అంటే భోజనం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏమి లేకపోయినా ఆయన సమాధానం ఇస్తే మనకు ఆకలే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కసారి సమాధానం అన్నాడంటే మన సమాధానాన్ని తీసే శక్తి ఎవరికి లేదు. ఒక పిల్లవాడి ద్వారా దేవుడు వారి కార్యము చేశాడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడను అనుకుని. ఎందుకంటే వాడు తలుపులన్నీ వేసుకుని లోపల ఉన్నప్పుడు లోపలికి ఎలా వచ్చాడు? దీనికి అర్థం మీరు గ్రహించాలి. యేసు ఎక్కడికైనా రాగలడు. ఆయనకి మహిమా దేహం ఉంది, మామూలు దేహము ఉంది.
ఎక్కడికైనా రాగలడు. రాత్రి బెంగళూరులో ఒక దైవజనుడు మాట్లాడుతూ, మీరు తలుపులన్నీ వేసుకుని చేస్తున్న పాపము, మాట్లాడుతున్న మాటలు, మీ మొగుడు పిల్లలు, మీ పిల్లలు తిట్టే తిట్లు, ఎవరిని తిడుతున్నా, ఎవరిని దూషిస్తున్నా, మీరు ఏ తప్పు చేస్తున్నా ఆయనకు మాత్రం వినపడకుండా, కనబడకుండా మీరేమీ చేయలేరు. హల్లెలూయా. అందుకే మీ ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్క మాట అనంటే దాంతో ఒక సంవత్సరం మీకు ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోతుంది. మీ నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అనవసరమైన మాటలు, అనవసరమైన సందర్భాలు, కోపం రాకూడదు. ఎవరేం మాట్లాడినా దానికి సమాధానం చెప్పకూడదు. మౌనం వహించుకుని నేర్చుకోవాలి. తొందరపడి కోపపడి మాట్లాడకూడదు. అలా ఇంటికి సేవకుల్ని లేదా భోజనాలు పెట్టిన వాళ్ళని దూషించడం, కొంతమంది అయ్యే భోజనాలు అనడం, మన ఇంట్లో ఏదో చాలా గొప్ప భోజనం ఉన్నట్టు కదా, చాలా మాటలు మాట్లాడి రాత్రి ఆయన అంటాడు దైవజనుడు, మీరు చాలా మంది నోరు సరిగ్గా లేక ఈ ఆశీర్వాదం పోయింది. నోరు సరిగ్గా లేక ఆశీర్వాదం పోయింది. మన మీద, మనం సువార్త ఏర్పాటు చేసిన వారి మీద ఎంత నమ్మకం ఉంటే వారి ఇంట్లోకి తీసుకొచ్చి చేయించుకుంటారు. దేవుడు వారికి ఎంత నమ్మకం ఉంటే లోపలికి రాణించారు. కాబట్టి మనం రాణింగ్లో, వేర్పూర్లో, పెద్దపాడులో, రాజమండ్రిలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మనల్ని అలాగ లోపలికే చేర్చుకునేలాగా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఏమీ ప్రయోజనము లేదండి, ఏ ప్రయోజనము లేదండి. కాబట్టి మనము దేవుణ్ణి కనపరచాలంటే మన దగ్గరికి వచ్చిన వారిని ప్రేమించాలి. సేవకులు దూషించడం ఒక అలవాటు, పక్కనున్న వారిని దూషించడం ఒక అలవాటు, ఎవరినో ఒకళ్ళు ఏదో అనడం ఒక అలవాటు, వీడికి ఏదైనా చేయకపోతే ఉండి కూడా చేయలేదని దూషించడం అలవాటు, మీ పిల్లల గురించి ఎదుటివారి పిల్లలు తిట్టడం అలవాటు, తీర్పు తీర్చడం అలవాటు. ఇవన్నీ ప్రభు లోపలికి వచ్చి వింటారు, కొంతకాలం చూస్తారు, తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి సమాధానం వెళ్ళిపోతుంది. ఇక తప్పుకు చేస్తారు, రోజు కొట్టుకోవటమే. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు అని దెయ్యము కాసుకుని ఉంటుంది అనమాట. ఈ యేసు ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని చూస్తూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ బయట ఉన్న దెయ్యము మరి 7 దెయ్యములను తీసుకుని మీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. చూసారా, నోరు జాగ్రత్త, చూపు జాగ్రత్త, అవయవాలు జాగ్రత్త, నడక జాగ్రత్త, వస్త్రధారణ జాగ్రత్త, ప్రతి విషయంలోని పరిశుద్ధత జాగ్రత్త. మనం దేవుడితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మనం. కాబట్టి భూతం ఎందుకు వస్తుంది మీ ఇంటికి, మీ మధ్యకి భూతం ఎందుకు వస్తుంది? నిరంతరం ఒక నిర్ణయానికి రండి. నేను యేసుతో కలిసి జీవించిన ఎడల మా లోపలికి భూతము రాదు. చెప్పండి, నేను యేసుతో కలిసి జీవించిన ఎడల మా మధ్యలోనికి దెయ్యము రాదు, భూతము రాదు. మీరు కలవరపడకండి, సందేహపడకండి. నేనే మనకేమనిపిస్తుందంటే, వర్షంలో నిలబడినప్పుడు, వర్షం ఆగనప్పుడు, ఇదేంటి యేసు ప్రభు ఇలాగ వర్షం కురిపిస్తున్నాడేంటి, తడిసిపోతున్నాడేంటి? కంగారు. ఆ కంగారుకి 5 నిమిషాల్లో సమాధానం వచ్చేసింది. హల్లెలూయా. ఈ లోపల మాట్లాడేస్తాం, ఈ 5 నిమిషాల్లోనే నోటికి వచ్చినట్టు వాగేస్తాం కదా. వెంటనే దేవుడు చూపించగా ఆ మాట పోయింది కదా. మరి మాట్లాడేది ఆ తొందరపడి మాట్లాడే అలవాటు చాలా మందిలో కదా, చాలా మందిలో. చాలా జాగ్రత్త. నోరు
బైబిల్లో నోరు అనేది యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నాలుక స్వాధీనములో ఉంటా. ఉదయకాలం అంతా మ్యారేజ్ మెసేజ్లో చెప్పాం, మాటలు హృదయంలో దాచుకోవాలన్నీ పట్టుకెళ్ళి అందరికీ చెప్పకూడదు కదా. ఈరోజు అక్కడి గురించి చెడ్డగా చెప్తావు, రేపు మళ్ళీ అతని గురించి మంచిగా చెప్పాల్సి వస్తే ఏమవుతుంది? అవతల వ్యక్తి అదేంటి నిన్న చెడ్డగా చెప్పింది ఈరోజు మంచిగా చెప్తుంది అంటారు కదా. తొందరపడి మాట్లాడద్దు. కాబట్టి మీకెందుకు కలవరము? నేనే ఆయనను. మీరు ఎదురుగుండా 3.5 సంవత్సరాలు తిరిగి మీ ఎదురుగుండా సిలువేయబడి తిరిగి లేచి వచ్చిన నేనే ఆయనను. హల్లెలూయా. నేనే అన్న మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా? చాలా చోట్ల చెప్పాడు, నేనే భయపడకు, నేనే భయపడకు, నేనే భయపడకు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నేనే భయపడకు. ఒకరోజు నాకు ఏదో సందర్భంలో ఒక అధికారి నన్ను బెదిరిస్తున్నాడు. ఒక అధికారి చాలా బెదిరించాడు నన్ను. నేను కొంచెం కంగారు పడుతున్నాను. బెదిరించి లోపలికి వెళ్ళిపోయాక ఆయన కింద అధికారి వచ్చాడు. ఏమి లేదు అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. నేనే భయపడకు, నేనే భయపడకు. చెప్పండి. మీకు సందేహం వద్దు. మీరు యథార్థంగా ఉంటే మన ఇంటిలో మన జీవితంలో యేసు ఉంటాడు. తప్పు చేసేవారి మధ్యలో ఉండడండి. హల్లెలూయా. జాగ్రత్త. కాబట్టి నేనే, నా చేతులు నా పాదములు నన్ను పట్టుకుని చూడండి. ఎంత అదృష్టవంతులు అంటారు వాళ్ళు. ఎంత అదృష్టవంతులు. మామూలుగా యేసుని తాకటం వేరు. 3వ దినాన లేచి పునరుత్థానుడైన యేసు దేవుడుగా ఉన్నాడు. ఆయన్ని తాకటం వేరు. చేతులు చూసుకోండి, కాళ్ళు చూసుకోండి, పెట్టి చూడండి. నేను 2023 మార్చి 30 డైరెక్ట్గా పాదాల మీద పడ్డాను. కాళ్ళు పట్టుకున్నా. కాబట్టి తాకి చూడండి అన్నాడు. తాకి చూశారు. మరి పట్టుకున్నారా? పట్టుకున్నాడు. నా కాళ్ళు మీ చేతులకు తగిలాయా? తగిలాయండి. మరి నా చేతులు పట్టుకున్నారు, తగిలాయా? తగిలాయండి. గుర్తుపెట్టుకోండి. దెయ్యం గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను. భూతానికి చేతులు కాళ్ళు ఉన్నట్టు కనిపిస్తే కానీ అదంతా గాలి. మీరు పట్టుకుంటే ఏమీ ఉండదు. హల్లెలూయా. కానీ మీలో ఎవరికైనా ఎప్పుడైనా అపవిత్రాత్మలు కనిపిస్తే మనుషులు కాదు, వారు ఆకారంలో కనిపిస్తారు. యేసుక్రీస్తుని 2 సార్లు చూశాము. దెయ్యాన్ని 2000 సార్లు చూశాం. మేము 2000 సార్లు కన్నా పైనే. చాలా చోట్ల సువార్త చేసి వెళ్ళాక ఓ ఇశ్రాయేలు వచ్చేసానంటుంది. కిటికీగాడి నిమిషం చాలా సార్లు ఏమన్నా పొమ్మన్నావు కదా, పొమ్మన్నావు కదా. అవును పొమ్మన్నా. వచ్చేసావు. ఎక్కడికి ఎందుకు వచ్చావు? చాలాసార్లు అడిగాను, ఎక్కడికి ఎందుకు వచ్చావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. ప్రభువా ఒకసారి ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అన్నాను. ఆయన ఎందుకు అడుగుతావు? నాకేం తెలుసు. ఆయన అడుగుతున్నాను. ఆయన అడగకపోతున్నాం. దేవుని స్తోత్రం అన్నాను. ఆయన పాతాళానికి పోమంటాడు. నేనేదో ఏదో కొప్పలో పడి ఎడుతున్నాను. నీ దగ్గరికి అనవసరంగా వచ్చాను. పోబడి దేవుని స్తోత్రం. నేరుగా రాలింగ్లో 2 సార్లు నేరుగా, చాలా చోట్ల నేరుగా నేను చూశాను. ప్రభువుని 2 సార్లు చూశాను. దురాత్మ 2000 సార్లు చూశాను. హల్లెలూయా కదా. రాత్రి కూడా తలుపు కొడతావు. కలలో తలుపు తీసాను, వచ్చింది. ఎక్కడికి వచ్చావు అన్నాను. అటు ఇటు తిరిగి వచ్చాను అంది. ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడ ఖాళీ ఉందా అన్నాను. ఏమో ఉందానికి వచ్చాను అంది. ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, ఇక్కడ ప్రభు ఉన్నారన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతుంటాయి. పౌలు అన్నాడు, మనకెప్పుడు ఆకాశ మండలంలో ఉండే దురాత్మ సమూహములతో పోరాటం. ఈ పోరాటం నాకు చాలా ఎక్కువ
ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను భయపడ్డ కనుక మీరందరూ అందుకే సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సేవకురాల కోసం ప్రార్థన చేయాలి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలని, నన్ను బాధ పెట్టాలనేది చూస్తాయి. కాబట్టి మీ మధ్యలోకి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నన్ను నమ్ముకొని నా కొరకు జీవిస్తున్న మీ మధ్యలోనికి నేను వస్తాను కానీ భూతము రాదు. గట్టిగా హల్లెలూయా. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా జీవిస్తున్నారో దాన్ని పెట్టే భూతము ప్రభులో ఉంటారు. మీరే ఒకసారి చూసుకోండి ఎలా జీవిస్తున్నారు. అలాగే వారు సంతోషము చేత నమ్మక ఇంకనూ ఆశ్చర్యపడుతున్నారు. ఒకవేళ మన మధ్యలోకి ప్రభు వస్తే మన పరిస్థితి అంతే, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన మధ్యలో యేసయ్య వచ్చి కూర్చుంటే మనం అసలు ఏం చేస్తున్నామో తెలియదు. ఒకడి మీద ఒకటి పడిపోతాం, కంగారు పడిపోతాం, ఆనందము దుఃఖము అన్నీ ఏకమైపోతాయి. వాళ్ళకు కూడా ఒక పక్కన చాలా సంతోషంగా ఉంది, ఒక పక్కన చాలా భయంగా ఉంది, ఒక పక్కన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏ మానవుడికైనా జరిగే సంఘటన. కానీ ఇంకా వారిని బలపరచడానికి అమ్మా ఇక్కడ ఏదైనా ఆహారం ఉందా అని అడిగాడు. చూసారండి, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆహారం పెట్టే దేవుడు ఇక్కడ ఆహారం ఉందా అని అడుగుతాడు. ఆయనకి ఎప్పుడు కూడా శిష్యులతో కలిసి భోజనం చేయటం చాలా సంతోషం. ఆయనకి చాలా అలవాటు. ఇక్కడ ఆహారం ఉందా అని అడిగాడు. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఆహారం ఉందే, ఏమీ లేదన్నారు అనుకోండి, ఎంత ప్రమాదం. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా కాల్చిన చేప ముక్కలు ఉన్నవి. సరే, ఒకసారి పేతురు ఏమి పట్ల ఆహారం లేదంటే ఆయనే ఆహారం సిద్ధం చేశాడు. మనందరికీ ఆహారం పెట్టగలిగిన దేవుడు, 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు వారికి పెట్టలేడా? కాబట్టి ఒకటి నేను ముగిస్తున్నాను, దేవుడు సమాధానం అని చెప్పాడు. 2 సందేహాలు అక్కర్లేదన్నాడు. 3 మీరు కరెక్ట్గా ఉంటే దెయ్యం మీ దగ్గరికి రాదన్నాడు. 4 మనము యథార్థంగా ఆయన చెప్పినట్టుంటే మనతో కలిసి ఆహారం తీసుకుంటాడు. హల్లెలూయా. మనం మధ్యాకాశంలో నేరుగా ఆయనతో ఆహారం తీసుకుంటాం. క్రైస్తవులు లోక సంబంధంగా చూడకూడదు, ఈ లోకాన్ని చూడకూడదు, పరలోక సంబంధులుగా జీవించాలి. కాబట్టి చేప ముఖను ఆయనకు ఇచ్చిరి. ఇది ఎంతో ధన్యం, ఇది ఎంతో సంతోషం. నాకు ఈ శృతి మహేష్లో శుభ్రేఖ తీసుకొచ్చి ఇచ్చా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను ప్రార్థన చేసి శుభ్రేఖ పైకి పట్టుకెళ్ళి దాని మీద రాశాను, జీసస్కి ఈ శుభలేఖ పరలోక దేవుడికి అని. కాబట్టి నేను మొట్టమొదట ఆహారమైన కానుకైనా నా దగ్గరికి వచ్చింది ఏదైనా దేవుడికి ఇచ్చి దేవుడి దగ్గర నుంచి తీసుకుంటాను. అందుకే ఎప్పుడు ఫలిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి తెలియకుండా ఏది చేయను. నేను ఏది చేయాలన్న దేవుడిని అడుగుతాను. దేవుడు పర్మిషన్ లేకుండా నేను చేసిన పనులన్నీ ఫెయిల్ అయిపోయాయి. నా జీవితంలో ఎన్నో చూశాను. దేవుడు చిత్తం కాకుండా చేసిందల్లా పోయింది. ఈరోజు చూడండి, మీకు అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ సువార్త జరగటం దేవుని చిత్తమేనా? గట్టిగా చెప్పండి. చూస్తారా, దేవుని చిత్తాన్ని గ్రహించాలి మనం, దేవుని ఆలోచన గ్రహించాలి మనం. కాబట్టి ఇక్కడ ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. దేవుడు వారిచ్చిన చేప ముక్క తింటున్నాడు. అది ఎలా ఉందో ఏంటో, ఎలా ఉందో చూడడు కదండి. దానికి రుచికరంగా ఉందా, చప్పగా ఉందా, అవన్నీ చూడడు. వాళ్ళ ప్రేమతో ఇచ్చిన దాన్ని తిన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, సమస్త జీవులకు ఆయనే ఆహారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉండే పక్షులకి, చేపల దగ్గర నుంచి ఏనుగులు, సింహాలు, పులులు, మనుషులకి అందరికీ ఆహారం ఇస్తున్న దేవుడు
మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా అని అడిగాడు. హల్లెలూయా. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము, యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఇహమందున పరమందున నూరు రెట్లు ఫలమందున వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. క్రీస్తు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసు స్వరము విను వీరులే వీరులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది యంత్రములు నొప్పించు వారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. నిలిచి ఆడుచున్న వారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టు వారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను. దేవుడు పెట్టడు. రాత్రి 9ంటికి మొదలెట్టి తెల్లారగంటల 5 దాకా పోరాడాడు యాకోబు దేవుడితో. అలాగే 10 నిమిషాలు అలా కూర్చున్న వర్షం. ఈ పోరాడాడు యాకోబు. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, తాను యాకోబును గెలవకుండా దేవుడు చూసి. అంటే యాకోబుని దేవుడు గెలవలేదు, అంత గట్టిగా పెట్టేసుకున్నాడు. దేవుడు అలా పట్టుకోవాలి. అందుకే ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. యాకోబు పోరాడి జయం పొందెను. కాలెర కొట్టాడు. కాలెర కొట్టే కుదిరేలా వదలడు. అప్పుడు జారి పట్టాడు. సరేనయ్యా నీ పేరు ఇశ్రాయేల్ అన్నాడు. కాబట్టి మనం ఈ ఏషావ కేంద్రం పట్టుదల లేకపోతే ఇన్ని సువార్తలు ఇన్ని సంవత్సరాల పరిచయం జరగదండి. వర్షం వస్తుంటే నేను ఇలా అంటున్నానని కాదు, చాలా మంది అందరూ ఇంటికి వచ్చేయండి మనం పడుకుందాం అంటారు. నిషా ఇప్పుడు అలా కుదరదు. దేవునితో వర్షంలో ఉండవలసిందే. నాకు గుర్తుకొస్తుంది 2003 డిసెంబర్ 15 అమర్నాథ్ గారు సువార్త దండయాత్ర పెట్టారు. 22 సంవత్సరాల కింద మాట చెప్తున్నాం. అప్పుడు పాస్టర్లు విశ్వాసులు చాలా మంది వచ్చారు. నెమ్మదిగా అలా అలా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు కుమార్ రాజు. వచ్చి మూర్తి గారు ఏంటి అన్నాడు. సువార్త దండయాత్ర నవ్వుతారు సార్, భయంకరమైన వర్షం. ఈ భీకరమైన వర్షము సువార్త ఏంటి సార్ అన్నాడు. నాకు అలవాటు అన్నాడు. మీరు అలవాటేమో నేను పోతాను, నేను వస్తాను. అతను వెళ్ళిపోయాడు. కానీ దండయాత్ర చాలా అద్భుతం కాదు. దేవుడి అందరూ టాటర్ మీద కూర్చున్నారు. సార్ వర్షం అన్నాడు. మా ఇంట్లో అన్నాడు. అప్పుడు అన్నాడు ఇంకొక ఆయన, సరైన ఆయన దగ్గర పడ్డాం, ఈయన వదలడు. అమర్నాథ్ ఉన్నాడు, ఆయన వదలడు. ఇంకా వర్షం తిరిగాం. తడుకంతా వర్షం తిరిగినప్పుడు
తణుకు పట్టణంలో వచ్చిన వార్త ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఏమైనా చేయగలరు. గట్టిగా అర్థమైంది మీకు? చనిపోయిన వాళ్ళు నమ్మకం లేదు, పట్టుదల లేదు. అలాగే ఏ సేవా కేంద్రం ఎలా జరగాలో ఎందుకు జరగదో చూస్తాం, పట్టేసుకుంటాం గట్టిగా. ఎవరు మీ పిల్లల్ని పాస్టర్ గారు డబ్బుని కాదు పట్టుకోవచ్చు. ఎవరిని? యేసయ్య పాదం గట్టిగా పట్టుకో. మంచి పువ్వుల కోసం యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ఏ విషయమైనా ఆయన పాదాలు. నా అనుభవంతో చెప్తున్నాను. తెల్లగట్లో రాత్రో పాదాలు గట్టిగా పట్టేసుకోండి. ఎవరి పాదాలు? మన కొరకు మేకులు కొట్టబడిన పాదాలు. ఎవరితో? ఆయన పాదాలు. ఎన్ని సంవత్సరాలు అయితే పెళ్ళి నువ్వు పట్టుకుంటానే ఉన్నావు, కానీ ఆయన మారలేదు చెక్క. కాబట్టి దేవుడు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఆయన కనికర సంపన్నుడు, కరుణామయుడు, ప్రేమ గలవాడు. ఈరోజు ఆ శిష్యుల మధ్యకు వచ్చి చివరి మాట ఏంటంటే వారితో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. జయించు వారితో నేను వచ్చి భోజనం చేస్తానన్నాడు. రోజు మనతో ప్రభు భోజనం చేయాలి, ఆత్మీయంగా ప్రభు భోజనం చేయాలి. అలాగే మన ఇంట్లో ఉన్న డబ్బు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఆయన చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. దొంగ సొమ్ములు ఎవరో పట్టుకొచ్చినాయి ఉండకూడదు. మన ఇంట్లో ఒక వస్తువు కూడా దేవుని చిత్తం కానిది, ఒక మనిషి కూడా దేవుని చిత్తం కాని వారు ఉండకూడదు. వాటిని బయట పారవేయవలని ఆకాంతో చెప్పాడు యెహోషువ. ఎందుకయ్యా ఇంత దరిద్ర పని చేశావని చెప్పి ఆ వస్తువును తీసుకొచ్చి కుప్ప వేసి అతన్ని మధ్యలో నిలిచిపెట్టి రాడ్తో కొట్టి చంపిన తర్వాతే దేవుడు జయం ఇచ్చాడు. హల్లెలూయా. మీ దగ్గర ఎవరి వస్తువులు ఉన్నాయో, ఎవరి డబ్బులు ఉన్నాయో, ఎవరిని తిట్టారో, ఎవరిని దూషిస్తున్నారో, ఎవరి మీద పడి మాట్లాడుతున్నారో, ప్రమాదంలో ఉన్న ప్రభు మన గృహంలో, ప్రభు మన ఇంటిలో 1 సమాధానం, 2 భయం లేకపోవటం, 3 సందేహం లేకపోవటం, 4 మనతో కలిసి భోజనం చేయటం. హల్లెలూయా. యేసయ్య మనతో ఉన్నప్పుడు మనం మరణం తర్వాత శాశ్వతంగా ఆయన దగ్గర భోజనం చేయవచ్చు. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరు సువార్త జరిగించారు. మాకెంతో అవకాశం ఇచ్చి వారి గృహాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదరించిన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. వర్షంలో కూడా కష్టపడిన మీ పిల్లలను దీవించండి. తిరిగి గృహాలకు వెళుతుండగా ఎవరికి ఎలాంటి తొందర లేకుండా క్షేమంగా నడిపించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.